హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మొన్న వీడియోలో నేను కడుపులో ఉన్న బేబీ స్కానింగ్ రిపోర్ట్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మా అక్షయ్ స్కానింగ్ రిపోర్ట్, అలాగే కడుపులో ఉన్న బేబీ స్కానింగ్ రిపోర్ట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. స్కానింగ్స్ సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా అనేది చూద్దామండి. సో బాబుది ఎలా ఉంది స్కానింగ్ రిపోర్ట్స్, అలాగే ఇప్పుడు కడుపులో ఉన్న బేబీ స్కానింగ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ బీట్స్ ఏముందా, ఒక తక్కువ ఉన్నాయా స్కానింగ్స్ రిపోర్ట్స్, ప్లాజెంట్ అక్కడ ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది అనేది క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. డిఫరెంట్ ఏముంది అనేది కూడా. సో తప్పకుండా అండి, ఇది ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే చూస్తున్నారో కదా మన ఛానల్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియో యూస్ఫుల్ అయితే కొంతమందికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. అలాగే అండి, మళ్ళీ ఒకటి, నాకు కొద్దిగా ఇంగ్లీష్ అయితే చదవడం రాదు. సో నేను రాని అయితే చూపిస్తాను అంతే. మీరు మీ స్కానింగ్ రిపోర్ట్స్ బట్టి మీరు కూడా అలానే చూసుకోండి, సేమ్ ఉన్నాయా లేదా అనేది. సో ఇప్పుడు రెండు స్కానింగ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి, రండి. సో ఇప్పుడైతే స్కానింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి. ఇది అక్షయ్ స్కానింగ్ రిపోర్ట్ అండి. ఇప్పుడు ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ స్కానింగ్ రిపోర్ట్ అండి. మేమైతే ఒకే హాస్పిటల్లో చూపించుకున్నానండి ఇద్దరికి. ఫస్ట్ అక్షయ్ కూడా హాస్పిటల్కి వెళ్ళాను, సెకండ్ కూడా ఇక్కడే వెళ్ళాను హాస్పిటల్కి. సో స్టార్ట్ చేద్దామండి, ఇద్దరు రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది. ఇది మా అక్షయ్ స్కానింగ్ రిపోర్ట్ బేబీ బాయ్. నాకు లాస్ట్ పీరియడ్ వచ్చిన డేట్ అండి 8/1/2021. ఫస్ట్ స్కానింగ్ వచ్చేసి 7 వీక్ అప్పుడు చేయించినది. సో ఇక్కడ ఇది మా ఇప్పుడు ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ అండి. 9 వీక్స్కి తీయించుకున్న స్కానింగ్ రిపోర్ట్ ఇది. సో ఇప్పుడు బాయ్ స్కానింగ్ రిపోర్ట్ ఎలా ఉంది చూద్దామండి. ఇది 7 వీక్కి వెళ్ళామండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, అందుకోసమే కొద్దిగా తొందరగా వెళ్ళాము. సో ఇది సెకండ్ కొద్దిగా లేట్ అయ్యి వెళ్ళామన్నమాట, 9 వీక్స్కి వెళ్ళాము. సో ఇదైతే సేమ్ ఉందండి, ఆ బాయ్ది సేమ్ ఉంది. ఇక్కడ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీది కూడా సేమ్ ఉంది. ఇక్కడ CRL 1.78 సెంటీమీటర్, 8 వీక్ 3 డేస్ అండి. ఇది బాయ్ స్కానింగ్ది. ఇక్కడ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ స్కానింగ్ CRL 2.21 సెంటీమీటర్, 9 వీక్స్ 0 డేస్ అండి. సో ఇక్కడ 3.34 సెంటీమీటర్, 8 వీక్ 3 డేస్ అండి. సో ఇక్కడ వచ్చేసి 4.36 సెంటీమీటర్, 9 వీక్స్ 6 డేస్. ఇది బాయ్ స్కానింగ్ది ఫస్ట్ FHR అండి. 183 మినిట్ అని ఉంది, 183. ఇక్కడ కూడా 180 ఉందండి. ఇక్కడ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీది అయితే 180 ఉంది, అది 183 ఉంది బాయ్ది ఫస్ట్ స్కానింగ్. ఏజ్ వచ్చేసి 8 వీక్ 3 డేస్ అండి. బేబీ ఏజ్ వచ్చేసి ఇక్కడ 9 వీక్స్ 3 డేస్ అండి. సర్వికల్ లెంత్ వచ్చేసి ఇక్కడ 3.0 సెంటీమీటర్ అని ఉంది, 8 వీక్ ఇది. సో చూసారు కదా, ఇక్కడేమో సర్వికల్ లెంత్ వచ్చేసి 3.0 సెంటీమీటర్ అయినా ఉంది. సో మిగతా అంతా సేమ్ ఉన్నాయండి. ఇక ఇప్పుడు రిపోర్ట్ ఎలా ఉంది చూడండి, స్కానింగ్ బేబీ కడుపులో ఉన్నది. సో ఇది అక్షయ్ కడుపులో ఉన్నప్పుడు అండి, బాయ్ ఇది ఇలా ఉన్నాడు అప్పుడు. సో ఇక్కడ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు క్లియర్గా ఉంది ఇక్కడ, అక్కడ కొద్దిగా క్లియర్గా అయితే కనిపించలేదు. సో ఇది నెక్స్ట్ స్కానింగ్ అండి. 17 వీక్ 3 డేస్ అండి బాయ్ది ఇది. ఇక్కడ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీది వచ్చేసి 18 వీక్స్కి వెళ్ళానండి స్కానింగ్ రిపోర్ట్. ఇది కడుపులో ఉన్న బేబీది. ఇప్పుడు ఇది బాయ్ది స్కానింగ్ రిపోర్ట్ సెకండ్ అండి. ప్రజెంటేషనల్ బ్రీచ్ పొజిషన్ అయితే ఉందండి బాయ్ది. సో ఇక్కడ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ వచ్చేసి వేరియబుల్ అంటే మూమెంట్ చేస్తుంది అప్పుడు బేబీ ఆ స్కానింగ్ చేసేటప్పుడు, అందుకోసమే వేరియబుల్ అని ఇచ్చిండ్రండి. ఒక్కటే మూమెంట్లో అయితే లేదనేసి అర్థము.
ప్లాజెంటా యాంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 అని ఉంది. ఇది బాయ్ది. ఇక్కడ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీది యాంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 0 అని ఉంది. సెకండ్ స్కానింగ్ అంటే 1 వీక్ తేడా అంతే ఉందండి దీనికి దానికి. సో ఇక్కడ బేబీది అంతా మొత్తం మన బేబీ హెడ్ కానీ అన్ని కొలతలు అని ఉన్నాయండి ఇక్కడ. సో ఇది కూడా లిక్కర్ కూడా సేమ్ ఉంది. సో బీపీడి 4.24 సెంటీమీటర్ 18 వీక్స్ 5 డేస్ ఉందండి. ఇక్కడ బీపీడి 4.19 సెంటీమీటర్ 18 వీక్స్ 4 డేస్. హెచ్సి 16.1 సెంటీమీటర్ 19 వీక్స్ 0 డేస్. ఇక్కడ కూడా హెచ్సి 15 సెంటీమీటర్ 15.2 సెంటీమీటర్ 18 వీక్స్ 1 డే. ఇక్కడ ఏసీ 13.3 సెంటీమీటర్ 18 వీక్స్ 5 డేస్. సో ఇక్కడ ఏసీ 14.6 సెంటీమీటర్ 19 వీక్స్ 6 డేస్. ఎఫ్ఎల్ 2.65 సెంటీమీటర్ 18 వీక్స్ 0 డేస్. సో ఇక్కడ ప్రజెంట్ బేబీది 2.67 సెంటీమీటర్ 18 వీక్స్ 0 డేస్. సో బేబీ ఏజ్ వచ్చేసి 18 వీక్స్ 4 డేస్. ఇక్కడ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ ఏజ్ వచ్చేసి 18 వీక్స్ 4 డేస్ సేమ్ వచ్చింది. సో ఇక్కడ ఎఫ్హెచ్ఆర్ 154 ఉంది అండి ఆ బాయ్ది. ఇక్కడ 156 చూసారు కదా, 2 నెంబర్లు డిఫరెంట్ అండి ఈ స్కానింగ్కి ఆధార్ స్కానింగ్లో. సో స్కానింగ్ ఏడిటీ డేట్ అయితే ఇది ఇచ్చారు. సో ఇక్కడ ప్రజెంట్ బేబీది ఏడిటీ డేట్ ఇది ఇచ్చారు. 244 గ్రామ్స్ బేబీ ఉంది. సో ఇక్కడ 272 గ్రామ్స్ ఉంది బేబీ. సర్వికల్ లెంత్ 3.2 సెంటీమీటర్ అని ఉంది. ఇక్కడ కూడా 3.6 సెంటీమీటర్ అయితే ఉందండి. ఇక మిగతా అంతా సేమ్ ఉన్నవి. సో ఇది సెకండ్ స్కానింగ్ రిపోర్ట్ అండి బాయ్ది. ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ రిపోర్ట్స్ సేమ్ ఉన్నాయి. కింద మొత్తం అయితే అమ్నికాల్ కార్డ్ అవన్నీ సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు బేబీ ఎలా ఉంది చూపిస్తాను చూడండి. ఇది బాయ్ స్కానింగ్ పిక్చర్స్ అండి. ఇలా ఉంది అప్పుడు అక్షయ్ ఇలా ఉన్నాడు కడుపులో. సో అంత క్లియర్గా అయితే లేవండి ఇవి నాకు. సో ఇక్కడ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ స్కానింగ్ బేబీ పిక్చర్స్ ఇలా ఉంది. సో ఇద్దరు స్కానింగ్ రిపోర్ట్స్ చూడండి. ఇక్కడ టీఫా స్కానింగ్ అండి అక్షయ్ది, బేబీ బాయ్ టీఫా స్కానింగ్. ఇక్కడ చూడండి అక్షయ్ది ఇది 22 వీక్స్ 1 డేస్కి తీర్చుకున్నానండి టీఫా స్కానింగ్ వచ్చేసి. ఇక్కడ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ టీఫా స్కానింగ్ అండి ఇది. ఇది కూడా 22 వీక్స్ 6 డేస్ అయిందండి. సో ఇవి కూడా టీఫా స్కానింగ్ సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయని చూద్దామండి. ఇప్పుడు ప్రజెంటేషన్ సెఫాలిక్ అని ఉందండి ఇక్కడ బాయ్ది. టీఫా స్కానింగ్లో సెఫాలిక్ అని ఉంది. ఇక్కడ ప్రజెంటేషనల్ బ్రీచ్ పొజిషన్ ఉందండి ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీది టీఫా స్కానింగ్లో. ప్లాజెంటా యాంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1, 2 అని ఉంది. ఇక్కడ ప్లాజెంటా యాంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 2 అని ఉంది. సో ఇప్పుడు బేబీది లిక్కర్ కూడా ఇక్కడ సేమే ఉందండి. ఇక్కడ కూడా సేమే ఉంది. ఇప్పుడు బేబీ కొలతలండి.
బీపీడి 5.94 సెంటీమీటర్ 24 వీక్స్ 1 డే అండి ఇది. సో ఇక్కడ బీపీడి 6.15 సెంటీమీటర్ 25 వీక్స్ 0 డేస్. హెచ్సి 21.7 సెంటీమీటర్ 23 వీక్స్ 5 డేస్. ఇక్కడ కూడా హెచ్సి 22.1 సెంటీమీటర్ 24 వీక్స్ 1 డేస్. ఏసీ 18.5 సెంటీమీటర్ 23 వీక్స్ 2 డేస్. సో ఇక్కడ ఏసీ 19.5 సెంటీమీటర్ 24 వీక్స్ 1 డే. ఎఫ్ఎల్ 4.0 సెంటీమీటర్ 22 వీక్స్ 6 డేస్. ఇక్కడ ఎఫ్ఎల్ 4.18 సెంటీమీటర్ 23 వీక్స్ 4 డేస్. నార్మల్గా ఇంచుమించుగా కొద్దిగా సేమే ఉన్నాయండి స్కానింగ్ రిపోర్టు. బేబీ ఏజ్ వచ్చేసి 23 వీక్స్ 3 డేస్. 23 వీక్స్ 3 డేస్. ఇక్కడ 24 వీక్స్ 1 డే ఉందండి బేబీ ఏజ్ వచ్చేసి. ఎఫ్హెచ్ఆర్ 164 మినిట్ అని ఉంది ఇక్కడ బాయ్ది. ఇక్కడ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీది 154 మినిట్ అని ఉంది. సో ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఎడిట్ డేట్ ఇది ఇచ్చారండి స్కానింగ్ ప్రకారం. ఇప్పుడు ప్రజెంట్ బేబీది ఈ ఎడిట్ డేట్ ఇచ్చారు. సో 584 గ్రామ్స్ ఉంది అక్షయ్ కడుపులో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ బేబీది 662 గ్రామ్స్ ఉంది. సెర్వికల్ 2.9 సెంటీమీటర్ ఉంది. ఇక్కడ 3.1 సెంటీమీటర్ అని ఉందండి. సో మిగతా అంతా కింద సేమే ఉన్నాయి. సో ఇప్పుడు బేబీ కడుపులో ఎలా ఉంది పిక్చర్స్ చూపిస్తాను చూడండి. ఇది అక్షయ్ది టీఫా స్కానింగ్ది. ఇలా ఉంది అక్షయ్ది. రెండు స్కానింగ్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకు సేమ్ ఉన్నాయా అనేది నాకు డెలివరీ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. సేమ్ ఉన్నాయి, కొద్దిగా అంతే డిఫరెంట్గా ఉన్నాయి. సో చాలా వరకు అయితే సేమే ఉన్నాయి. సో ఇది ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీది పిక్చర్స్. సో ఇలా ఉన్నాయన్నమాట ఇద్దరివి. సో ఇంకా నెక్స్ట్ స్కానింగ్ అండి. ఇది నాకు అంత అర్థం కాలేదు, మీకు చెప్పాను కదా ఒక వీడియోలో. సో ఇది ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ స్కానింగ్. సో దీంట్లో హార్ట్ బీట్ అంతే చూపిస్తాను చూడండి. హార్ట్ బీట్ ఎంత ఉందంటే దీంట్లో 135 ఉందండి. ఇది అక్షయ్ది 135 ఉంది. ఇక్కడ కింద చూసినట్టయితే మీరు నా చూపిస్తున్న హేల్ కింద 135 అయితే ఉంది కింద. 135 ఉంది చూడండి. ఇది అక్షయ్ది. ఇది ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీస్ హార్ట్ బీట్ వచ్చేసి 154 ఉందండి. అక్కడ 135 ఉంది, ఇక్కడ 154 ఉంది. ఇది అక్షయ్ది 135 ఉంది. ప్రజెంట్ బేబీది ఇక్కడ 154 ఉంది హార్ట్ బీట్. సో ఇలా అయితే హార్ట్ బీట్ అయితే చేంజ్ అవుతూనే ఉందండి, అక్కడ ఇక్కడ సేమ్ అయితే లేవు. సో ఇది అక్షయ్ది అండి పిక్చర్స్ కడుపులో ఉన్నప్పుడు. సో బాగా చాలా వరకు అయితే చేశారు పిక్చర్స్ అయితే. దీంట్లో మొత్తం మనం పిక్చర్స్ చూస్తేనే అర్థమైపోతుందండి బాయ్ గర్ల్ అనేది. మనకు అంత అర్థం కాదంతే. సో అర్థమయ్యే వాళ్ళకి తొందరగా అది బాగా గుర్తుపట్టి అర్థం చేసుకుంటారు. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒకటి అది ఉండేది బాయ్ గర్ల్ అనేది తెలుసుకోవాలని చాలా వీడియోలు అనేది చెక్ చేసేదాన్ని నేను కూడా, రిపోర్ట్స్ మొత్తము. సో ఇలా ఉంది అక్షయ్ది బాయ్ది.
కాకపోతే ఇవి నాకు అంత అర్థం అయ్యలేదు. కానీ ఎఫ్హెచ్ఆర్ ప్లాజెంటా ఇవే చెక్ చేసేదాన్ని అప్పుడప్పుడు. అంటే అదే ఇది అని ఏం లేదండి, ఒకటి మనకు ఏముందనో తెలుసుకొని ఆశ అంతే ఉండేది నాకు అప్పుడు. సో 3 పేజెస్లో ఉన్నాయండి ఇది అనేవి పిక్చర్స్. ఇలా ఇక్కడ కొద్దిగా కనిపిస్తున్నాడు చూడండి, చిన్న చిన్నగా పండుకున్నాడు, ఇలా కూర్చున్నాడు. ఇది లాస్ట్ స్కానింగ్లో పిక్చర్స్ అయితే కొద్దిగా కనిపించింది క్లియర్గా. సో ఇది ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ మనము ఇది ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ స్కానింగ్ రిపోర్ట్ అయితే క్లియర్గా ఇచ్చారండి. దీంట్లో ఉమ్ము నీరు ఎంత ఉన్నాయి అనేది, ఉమ్ము నీరు ఎక్కువ ఉన్నాయని చెప్పారు ఈ స్కానింగ్ రిపోర్ట్లో. కొద్దిగా షుగర్ కూడా ఉందని చెప్పారు. ఉమ్ము నీరు వల్ల షుగర్ కూడా అవుతుంది, కొంచెం వస్తుందని అంటని చెప్పారండి డాక్టరు. కొద్దిగా బాగా టైంకి తినాలి ఫుడ్ అనేది చెప్పారు. ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీకి అయితే డీటెయిల్గా ఇచ్చారండి క్లియర్గా. కొలతలన్నీ బీపీడీ, ఏసీ ఎలా ఉంది అనేది మార్క్ వేసి కూడా చూపించారు క్లియర్గా అర్థమయ్యేలాగా. ఎఫ్ఎల్ ఇవన్నీ ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు పిక్చర్స్ అయితే చూపిస్తాను చూడండి. అక్షయ్ స్కానింగ్ తీయించుకున్నప్పుడు ఫేస్ అయితే రివీల్ చేయలేదండి. ఇప్పుడు ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ ఫేస్ కూడా రివీల్ చేశారన్నమాట, క్లియర్గా తీశారు. అప్పుడైతే తీయలేదన్నమాట. అప్పుడు నేను చెకప్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు దీంట్లో చూపిస్తాను చూడండి, క్లియర్గా బేబీ ఫేస్ అయితే ఉంది. ఇది ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ పిక్చర్స్ అండి. చూడండి క్లియర్గా ఫేస్ అయితే చూపించారు, ఇలా తీశారు. ఇలా ఉన్నాడు ప్రజెంట్ కడుపులో. సో అక్షయ్కి అయితే ఇలా తీయలేదండి. ఇది కూడా 3 పేజెస్ ఉన్నాయండి పిక్చర్స్. సో మొత్తానికి అయితే ఇలా తీసిరన్నమాట ఈ స్కానింగ్ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీది. సో ఉమ్ము నీరు ఎక్కువ ఉన్నాయని చూపించారండి దీంట్లో. ఆ స్కానింగ్ రిపోర్ట్లో ఉమ్ము నీరు ఫస్ట్ 22 వీక్స్కి ఉన్నాయని చెప్పారండి, తర్వాత కవర్ అయిపోయాయని చెప్పారు. దీంట్లో ఎక్కువ ఉన్నాయని చెప్పారు అంతే. చూడండి ఇప్పుడు నెక్స్ట్ అక్షయ్ అండి బేబీ బాయ్ లాస్ట్ స్కానింగ్. ఇది 36 వీక్స్కి తీయించుకున్నాను స్కానింగ్. ఇక్కడ 36 వీక్స్కి తీయించుకున్నాను చూడండి. ప్రజెంటేషనల్ సెఫాలిక్ పొజిషన్లో ఉంది. సో ప్లాజెంటా యాంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 3 అని ఉంది. లిక్కర్ 7 మీటర్ అలా ఉందండి. దీంట్లో 9.9. బేబీ కొలతలు వచ్చేసి బీపీడీ 10.0 సెంటీమీటర్ 41 వీక్స్ 0 డేస్. ఏసీ 34.0 సెంటీమీటర్ 39 వీక్స్. ఏసీ 34.9 వీక్స్ 9 సెంటీమీటర్ 38 వీక్స్ 5 డేస్. ఎఫ్ఎల్ 7.21 సెంటీమీటర్ 38 వీక్స్ 0 డేస్ అండి. బేబీ ఏజ్ 39 అండి. ఎఫ్హెచ్ఆర్ 141 ఉందండి 36 వీక్కి. ఎఫ్హెచ్ఆర్ 41 ఉంది పర్ మినిట్. లాస్ట్ ఎడిట్ డేట్ 27/9/21 ఇచ్చారు. సో 3635 గ్రామ్స్ ఉంది బేబీ. సెర్వికల్ లెంత్ 2.9 సెంటీమీటర్ అయితే ఉందండి. ఇది లాస్ట్ బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్ అండి. సో కడుపులో ఇలా ఉంది అప్పుడు పిక్చర్స్ బేబీది. సో కొద్దిగా తల అనేది పెద్దగా ఉందని చెప్పారు స్కానింగ్లో అండి. సో నార్మల్ డెలివరీకి కొద్దిగా ఇబ్బంది కావచ్చు అని చెప్పారు. రౌండ్గా ఉంది కొద్దిగా అని చెప్పారు. సో ఇద్దరు స్కానింగ్ రిపోర్ట్ అండి. ఇది అక్షయ్ స్కానింగ్ రిపోర్టు బాయ్ది. ఇది ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ స్కానింగ్ రిపోర్టు. రెండు ఒకే హాస్పిటల్ అయితే చూపించుకున్నానండి. ఫస్ట్ బాగా చూసారు అనేసి మళ్ళీ సెకండ్ కూడా అక్కడికే వెళ్ళాను. సో మీరు కూడా చెక్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్, కరెక్ట్ ఉన్నాయా, సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా అనేది. చూసారు కదా ఫ్రెండ్స్ స్కానింగ్ రిపోర్ట్స్ ఇద్దరివి. బాయ్ స్కానింగ్ రిపోర్ట్ ఆల్రెడీ ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే. సో కొద్దిగా డిఫరెంట్ అయితే ఉన్నాయండి స్కానింగ్లో. సో 7 మంత్స్ చూడండి మీరు అక్షయ్ స్కానింగ్ రిపోర్ట్స్లో హార్ట్ బీట్ వచ్చేసి 135 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కడుపులో ఉన్న బేబీ స్కానింగ్ రిపోర్ట్లో అయితే 7 మంత్లో 154 ఉందండి. చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా ఆ 7 మంత్ స్కానింగ్కి.
సో ప్రజెంట్ పొజిషన్ అయితే ఇది కూడా లాస్ట్ మంత్లో సెఫలిక్ అని ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది కూడా అక్షయ్ కూడా సెఫలిక్ పొజిషన్ అయితే ఉంది. ఆయన కూడా సి సెక్షన్ అయిందండి. సో ఎందుకు అయింది అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. సో ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయండి, సేమ్ అయితే లేవు, ఒక్కొక్కసారి సేమ్ ఉన్నాయి, ఒక్కొక్కసారి డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో ఎక్కువ అయితే డిఫరెంట్ లేవు, కొంచెం కొంచెం అయితే డిఫరెంట్ ఉంది. సో ఓకేనండి. సో మేమిద్దరికి ఒకే హాస్పిటల్ అయితే చూపించుకుంటానండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ ఎవరైతే చూసినా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.